1-2 నెలలు చూచాడు. శాంత ఆయన భార్య ఋష్యశృంగుడు ఇద్దరు కలిసి వచ్చారు, అయోధ్యలో ఉన్నారు. 2-3 నెలలు అయిపోయింది. అసలు ఈ ప్రస్తావనే రాలా. చూడండి ఎంత సైకలాజికల్గా డీల్ చేశాడు యశ్విని. ఎందుకో తెలుసా? అయ్యా నువ్వు వచ్చి ఇక్కడ మాకు పుత్రకామేష్టి యాగం చేయాలంటే లేచిపోతాడేమోనని మళ్ళీ అతను తీసుకొని రావడం కష్టం, అందుకని అసలు చూడని నా జీవితం ఏదో చూస్తే అప్పుడు నేను చెబితే ఆయన కన్విన్స్ అవుతాడేమోని అనుకోని చూచాడు. 2-3 నెలలు ఉండి అయోధ్యలో ఉన్నటువంటి అభ్యుదయం అంతా చూచాడు. దశరథ మహారాజు యొక్క ప్రవర్తన అంతా చూచాడు. ఆయన ఎంత సచ్చీలుడో చూచాడు. ఆయన ఎంత ధర్మజ్ఞుడో అర్థం చేసుకున్నాడు. అటువంటి దశలో మెల్లగా మూవ్ చేశాడు. పుత్రకామేష్టి చెప్పలా, అశ్వమేధ యాగం చేస్తామని. పుత్రకామేష్టి అనలేదు అప్పుడు కూడా. నేను చెప్పేది వాల్మీకి రామాయణం. అశ్వమేధ యాగం చేస్తామని. మహాత్మా మీరు గొప్పవాళ్ళు, గొప్ప పాండిత్యం కలిగినటువంటి వాళ్ళు, తపోనిష్ట గరిష్ఠులు కనుక నేను అశ్వమేధ యాగం చేయాలని అనుకుంటున్నా దశరథ మహారాజు. కాకపోతే మీలాంటి మహాత్ములు దొరకడం అరుదు. నా భాగ్యం కొద్దీ మీరు దొరికారు. మీ సారథ్యంలో ఇది నిర్వహింపబడాలి అని నేను అనుకుంటున్నా. ఈ యజ్ఞానికి మీరే బ్రహ్మగా ఉండాలని నేను అనుకుంటూ ఉన్నా. నాకు అదృష్టం ఉంటే అని సవినయంగా నమ్రతతో వినమ్రుడై ప్రార్థిస్తే వెంటనే అటా చూచి ఈ 2 నెలలుగా బాగా అబ్జర్వ్ చేసి అయోధ్యని ఋష్యశృంగుడు అన్నాడు, ఈయన అదృష్టం కలిసి వచ్చిందేమో. ఎందుకని? మనకు రాముడు దొరకాలి గనక మన కోసం. వెంటనే ఋష్యశృంగుడు అన్నాడు, యజ్ఞాశ్వాన్ని వదిలిపెట్టాను. అశ్వమేధ యాగం యజ్ఞాశ్వాన్ని వదలమన్నాడు. ముందుగా యజ్ఞాశ్వాన్ని వదలాలి, గుర్రాన్ని. అశ్వం అంటే గుర్రం. కాబట్టి ఈ యజ్ఞంలో మొట్టమొదటి చేయాల్సినటువంటి కర్మ ఏమిటంటే యజ్ఞాశ్వాన్ని వదలడం. అది పోతుంది, అది పోయి దిగ్విజయంగా రావాలి. అది వెళ్ళింది. వెళ్ళి 1 సంవత్సరం తర్వాత వచ్చింది. సంవత్సరం పట్టింది. అంటే అన్ని దేశాలు తిరిగి రావాలి కాదు. యజ్ఞాశ్వం వెళ్ళి అన్ని దేశాలు తిరిగి సంవత్సరం తర్వాత అయోధ్యకు వచ్చింది. అది తిరిగి వచ్చింది కనుక సురక్షితంగా ఇక యజ్ఞ ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. సరయూ నది తీరంలో ఉత్తర భాగాన యజ్ఞ నిర్వహణకి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఈ 1 year ఇక్కడే ఉండాడు ఋష్యశృంగుడు. 1 year అయిపోయింది. 1 year అయింది అది తిరిగి వచ్చేటప్పటికి. ఇప్పుడు ప్రారంభమైంది. అద్భుతమైనటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కని విని ఎరగనటువంటి రీతిలో. చిన్న విషయం కాదు అది. అదొక పెద్ద వర్ణన, ఒక 2 రోజులు చెప్పచ్చు. ఈ సమయంలో కొద్దిగా సమయం చూసుకొని అనుకూల పరిస్థితిని చూసుకొని అన్నాడు, మహాత్మా మీకు అభ్యంతరం లేకపోతే అశ్వమేధం ఎలాగో చేస్తున్నాం గనక పుత్రకామేష్టి కూడా. అప్పటికే చాలా తృప్తి చెందిపోయి ఉంటాడు కనుక ఋష్యశృంగుడు పర్వాలేదు పనిలో పని అయిపోతుంది కానీ అన్నాడు. కలిసి వచ్చేసింది. ఇక ఆ క్షణములో దశరథ మహారాజు ఈ 19,000 సంవత్సరాలు జీవించాడు చూచారా, ఎప్పుడూ ఇంత ఆనందాన్ని అనుభవించున్నాడు. ఎందుకని? ఆ మహాత్ముని యొక్క సంకల్పంతో డెఫినెట్గా సంతాన ప్రాప్తి కలుగుతుంది అనేటువంటి దృఢ నిశ్చయం ఆయనకి ఏర్పడిపోయింది, విశ్వాసం ఏర్పడిపోయింది. ప్రారంభం చేశారు, జరుగుతూ ఉంది. ఎన్ని యాగశాలలో మొత్తం దేశమంతా అక్కడే ఉంది. అయోధ్యలో ఎవరికి ఏ కొరత లేదు. ఇక భోజనాలు అయితే చెప్పడానికి వీల్లేదు. అంత రుచికరమైనటువంటి భోజనాలు ఎప్పుడు ఉన్నాయో చూడలేదన్నాడు వాల్మీకి. తినిన వాళ్ళు తింటూనే ఉన్నారట. ఆ ఏమి భోజనాలు అర్థం కావడం లేదు, కానీ తిని వచ్చిన తర్వాత మళ్ళీ తినాలనిపిస్తుందట, తింటూ ఉన్నారట. అజీర్ణం చేయడం లేదు ఎవరికి. డైసీని ఒక్కడేసుకోవడం లేదు. చేసేవాళ్ళు చేస్తానే ఉన్నారు, తినేవాళ్ళు తింటున్నారు. ఏదన్నా మాటలు వినపడితే, శబ్దం అంటూ వినపడితే, ఒకవైపు వేదనాదమన్నా వినపడుతుంది, ఒకవైపు మంగళ వాయిద్యాలన్నా వినపడతాయి, ఓవైపు పనస చెప్పేటువంటి ఋత్వికులన్నా కనపడుతూ ఉంటారు, వినపడుతూ ఉంటుంది వాళ్ళ శబ్దాలు. లేదంటే 2 వినపడతాయట. మీకు వస్త్రాలు తీసుకున్నారా, మీరు భోజనాలు చేశారా, మీరు వస్త్రాలు తీసుకున్నారా, మీరు భోజనాలు చేశారా, ఇది వ్యవహారం. ఇంకా అందరూ అక్కడే ఉండారు. దశరథుడు మీకు ఎంతమంది తెలుసున్నా తెలియదు, కానీ ఆ సమయంలో ఇచ్చిన దానాలు ఉన్నాయి చూచారా, సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే అయోధ్య సంపదే చిన్నది కాదు. ఆల్మోస్ట్ తన సంపదంతా పోయే పరిస్థితి కూడా ఇచ్చేశాడు. వాల్మీకి ఉంది.
ఒక దశలో 1,000,000 బంగారు నాణ్యాలు ఇచ్చాడన్నాడు మనిషికి. అంటే 1,000,000 మంది అటెండ్ అయ్యి ఉండాలి ఆ రోజు. 1,000,000 బంగారు నాణ్యాలు ఇచ్చినట్టుగా వాల్మీకి రాశాడు. 1 కాదు 2 కాదు, బంగారు నాణ్యాలు పెద్ద పెద్దవి 1,000,000 ఇచ్చాడట. వచ్చిన ప్రతి ఒక్కడికి 1,000,000 యజ్ఞప్రసాదం. మీరు ఎక్స్పెక్ట్ చేయబాకండి. లాస్ట్ డే యజ్ఞప్రసాదం అనేసాను పొరపాటున. ఏమో కార్యకర్తలు ఇస్తే నాకేం బాధ లేదు, నేనే ఇస్తాను మీకు. అర్థమవుతుంది. ఈ విధంగా బంగారు నాణ్యాలు పంచాడట. చివరికి ఎందుకంటున్నాను ఈ మాట అంటే, మొత్తం అయిపోయిందని ఎందుకంటున్నానంటే, ప్లీజ్ లాస్ట్లో అంతా ఇచ్చేసిన తర్వాత చివరి వ్యక్తికి కూడాను ఆ బంగారు నాణ్యం ఇచ్చేస్తాడు. ఇచ్చినప్పుడు ఒక్కడొస్తాడు, ఒక బ్రాహ్మడు వచ్చి, మహారాజా నాకు అందలేదు అన్నాడు. ఇది ఉంది వాల్మీకి, నాకు అందలేదు అన్నాడు. ఎందుకని అతను లేట్గా వచ్చాడు. నిజంగా కనుక బంగారు నాణ్యాలు ఉండుంటే ఎవరినో పిలిచి, సుమంత్ర అవి తెప్పించు, ఇతనికి కూడా ఇస్తాను అని ఉండేవాడు. లేవు. అందువల్ల తన చేతికుండే కంకణం తీసి ఇచ్చాడట. లాస్ట్ చివరిది. ఎంత త్యాగం! ఏం లేదు, అంతా ఇచ్చేశాడు. ఎందుకో తెలుసా? త్యాగం జరిగితే గాని రాముడు హృదయంలోకి రాడు సార్, రాడు. త్యాగేనైకే అమృతత్వ మానసు న కర్మణ న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు. త్యాగం లేకుండా రాముడు ఎట్లా దొరుకుతాడు? మనలాగన సంసారాలు సంసారాలుగా ఉండాలి, ధనం ధనంగా ఉండాలి, ఫిక్స్డ్ డిపాజిట్ ఉండాలి, ఆత్మ సాక్షాత్కారం జరగాలి. క్యా బాత్ హాయ్ కాదు, చెప్పండి. అందువల్ల ఎక్కడ త్యాగం ఉంటే, ఇప్పుడు అన్యాశ్రయాణం త్యాగ, అనన్యత, అది అనన్యమైనటువంటి భక్తి. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాహ పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అన్నారంటే భగవద్గీతలో. అనన్య చింతన అంటే ఏమిటి? అన్యాశ్రయాణం త్యాగ. ఇంతవరకు దేనినైతే ఆశ్రయించుకొని మనం జీవిస్తూ ఉన్నామో, అవి ఇళ్ళో, సంసారాల్లో, భూములో, ధనము, ఫిక్స్డ్ డిపాజిట్లో, ఆస్తిపాస్తులో, స్థిర చరాస్తులో, జనము, ఇవన్నీ వదిలిపెట్టని అవసరం లేదు. కానీ మనస్సులో వాటిని త్యజించాలి. వాటి మీద ఉండేటువంటి మమకారాన్ని సంపూర్ణంగా వదులుకోవాలి. అలా వదులుకున్నటువంటి వాడికే పరమేశ్వరుడు దొరుకుతాడు. కనుక ఇంత త్యాగం చేశాడు కదా. ఎక్కడ త్యాగం ఉంటుందో అక్కడే. ఎందుకంటే వీటి మీద ప్రేమ ఉన్నప్పుడు పరమేశ్వరుడు లభ్యమయ్యే అవకాశం లేదు. నీవే తప్ప ఇతః పరం బెరుగా. గజేంద్రుడు ఎంపించాడేంటి? నీవే తప్ప ఇతః పరం బెరుగా. కాబట్టి నీవు తప్ప నాకు రెండవది అవసరం లేదు అని కేవలం భగవంతుడే కోరడం వల్ల శ్రీహరి సిరికింజప్పుడు అంటూ గదిలొచ్చాడు అక్కడి నుంచి. అర్థమవుతుంది. కనుక ఇంత త్యాగం జరిగింది. చివరికి కంకణం కూడా తీసి ఇచ్చేశాడట. ఏమీ లేదు. ఎక్కడ? తన దగ్గర కాదు, అయోధ్యలో మొత్తం ట్రెషరీ అంతా ఖాళీ అయిపోయింది. బ్యాంక్ లేదుక. అది తర్వాత ఏం చేశాడు రాముడు పుట్టినప్పుడు చెప్తా. యజ్ఞం చివరి దశకు వచ్చింది. పూర్ణాహుతి జరుగుతూ ఉంది. బ్రహ్మాండంగా నేతి డబ్బాలు కుమ్మరిస్తూ ఉండారు, కల్తీ లేనివి. అగ్నిశిఖల పైకి వస్తూ ఉన్నాయి. అగ్నిశిఖల పైకి వస్తూ ఉంటే ఆ దృశ్యం అంటాడు ఎట్లాగంటే, ఏదో ఎగిరి ఆ పైన పడుతూ ఉంటే, ఏది నెయ్యి ఘృతం, దాన్ని ఎగిరి అందుకోవాలి అనేటువంటి రీతిలో అగ్నిశిఖలు లేస్తున్నాయని అవి చూస్తూ ఉంటే అగ్నిదేవుడి యొక్క నాలుకల్లాగా కనపడుతూ ఉన్నాయట. ఆ విధంగా ఎగురుతూ ఉండేటువంటి సన్నివేశం. ఓకే, ఇంత జరిగింది. యజ్ఞం సమాప్తం అవుతూ ఉంది. పూర్ణాహుతి జరిగింది. ఆ పూర్ణాహుతిలో, ఈ యజ్ఞ కుండములో, ఈ అగ్నిశిఖల మధ్య నుంచి ప్రజాపత్య పురుషుడు పైకి వస్తూ ఉన్నాడు. వచ్చేసింది ఫలితం. ఋష్యశృంగ మహర్షి ఆధ్వర్యంలో నిర్వహింపబడినటువంటి ఈ అశ్వమేధ యాగం, పుత్రకామేష్టి యాగం సత్ఫలితాన్ని ఇవ్వబోతోంది, ఇచ్చేసింది. ఎందుకని? ఆయన దర్శనం అవుతూ ఉన్నది. ఒక దివ్యమైనటువంటి శరీరంతో, బంగారు వర్ణంతో, సువర్ణ కాంతి కలిగి ఆ అగ్నిశిఖల మధ్య నుంచి ప్రజాపత్య పురుషుడు పైకి వస్తూ ఉన్నాడు. అగ్నిని చూసినప్పుడు చాలా పసుపుగా ఎర్రగా ఉంటే, ఇతని కలరు అగ్ని కలరు రెండు చూస్తే, అగ్నిశిఖలు లేస్తే ఇతనే దానికంటే కూడాను వైభవపేతంగా కనపడుతూ ఉన్నాడట, కాంతివంతంగా. అటువంటి ప్రజాపత్య పురుషుడు పైకి వచ్చాడు. రాగానే
అందరూ లేచి నమస్కారం చేస్తే దశరథ మహారాజు ఒక అడుగు ముందుకేసి శిరస్సు ఉంచి నమస్కరించాడు. అప్పుడు ఆ ప్రాజాపత్య పురుషుడు చెప్తాడు, మహారాజా, నేను దేవతలు పంపితే వచ్చాను, నీ యజ్ఞ ఫలం నీకు ఇమ్మని ఇదిగో ఇదిలా ఇచ్చారని. అంటే రావడమే ఎట్లా వచ్చాడంటే ఇదిగో ఈ చేతిలో ఓ బంగారు పాత్ర పెట్టుకొని ఉన్నాడట. బంగారు పాత్ర చేతిలో ఉంది, దానికి మూత వెండి మూత, బంగారు పాత్ర. అటువంటి తీసుకొని వచ్చినట్టుగా శ్రీమద్ రామాయణం. కనుక ఇలా పట్టుకొని అలా పైకి వస్తూ ఉంటే లిఫ్ట్ మీద వచ్చినట్టు ఉంది అంతే, ఏ నడిచి రావడం కాదు. అలా లిఫ్ట్ నుంచి వస్తుంటే పైకి ఎట్లా ఉంటుందో ఆ విధంగా వస్తూ ఉన్నాడట. మీకు ఇవ్వమన్నారు, ఇది ఈ అమృతాన్ని దేవతలు అందించారు, మీకు అనుగ్రహించారు, వాళ్ళు మీకు ఇవ్వమన్నారు అని అంటూ శిరస్సు వంచి నమస్కరించి తీసుకోబోతున్నాడట. ఆ సమయంలో అంటాడు, ఈ అమృతం మీ భార్యలకు ఇవ్వండి, దీనివల్ల మీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది. దేవతలు చెప్పమన్నారు, సంతాన ప్రాప్తి కాదు, సర్వైశ్వర్యాలు మీకు ప్రాప్తిస్తాయి, అనారోగ్యం అదృశ్యమవుతుంది, వ్యాధులు ఉండవు, ఏ విధమైనటువంటి రుగ్మతలు ఉండవు, ప్రశాంతమైనటువంటి అభ్యుదయం ఈ యొక్క అయోధ్య నగరంలో ఉంటుంది. కనుక సర్వ సంపదలు మీకు దీంతో వస్తాయని ఇవ్వమన్నారని. ఎందుకో తెలుసా, ఇంతకుముందే చెప్పాను కదా మీకు, అంతా త్యాగం చేసేసాడు, ఏమీ లేదు. చివరిగా వచ్చినటువంటి బ్రాహ్మణుడికి అంటే 1000 సువర్ణ నాణ్యాలను ఇచ్చేసిన తర్వాత, కోటి సువర్ణ నాణ్యాలని దానం చేసిన తర్వాత కూడాను ఏమీ లేకుండా మొత్తం దానం చేసేస్తే, అయోధ్యలో ఉన్నటువంటి ట్రెషరీ అంతా లేకుండా పోతే, అయ్యా నాకు అందలేదు అని ఒక బ్రాహ్మణుడు వచ్చినప్పుడు సువర్ణ కడియం తీసి ఇచ్చేసాడని. కనుక అప్పుడు చెప్పాను మీకు, ఎందుకని మొత్తం అయిపోయింది, ఏమీ లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ ఏమీ లేదు. కానీ ఇదిగో ఇప్పుడు చూచారా, ఈ అమృతం రావడంతో మళ్ళీ సర్వం ఆయనకి, సర్వైశ్వర్యాలు సంపూర్ణంగా. ఇప్పుడు అది అందుకొని, ఆ అందుకునేటప్పుడు దశరథ మహారాజు యొక్క మనసు ఎలా ఉంది అని అంటే, వాల్మీకి అంటాడు, బభూవ పరమ ప్రీతః ప్రాప్య విత్తమివాధనాః బభూవ పరమ ప్రీతః బభూవ. ఎంత సంతృప్తి చెందాడు అంటే, ఆయన జీవితంలో ఇంత సంతృప్తి ఎప్పుడు చూడలేదట. ఎలా ఉంది ఆ సంతృప్తి అంటే, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ప్రాప్య విత్తమివాధనాః, ప్రాప్య విత్తం ఇవ అధనాః, విత్తం ప్రాప్య ఇవ. దరిద్రుడికి, తినడానికి కూడా లేనిటువంటి వాడికి, అష్ట దారిద్ర్యంలో కొట్టుమిట్టాడేటువంటి వాడికి ఈ పూట ఎలా జరుగుతుందని ఆలోచించేటువంటి వాడికి ఒక్కసారి ఇంత ధనాన్ని తీసుకొచ్చి అక్షయ ధనాన్ని వాడి చేతిలో పెడితే ఎట్లాగైతే ఉంటుందో, ఈ పూటే జరగదనుకునేటువంటి వాడి కోట్లు ఇస్తే ఎలాగైతే ఉంటుందో, అధనాహ ధనం లేనిటువంటి వాడు, దారిద్ర్యంలో కొట్టుమిట్టాడేటువంటి వాడికి ధనం ప్రాప్య ఇవా, ధనం ప్రాప్తిస్తే ఎలాగైతే వాడు ఆనందాన్ని పొందుతాడో, ఈ సంతాన ప్రాప్తి లేకుండా 20,000 సంవత్సరాలు అయిపోతూ ఉంటే, జీవితం చరమదశకు వచ్చినప్పుడు ఏమైపోతుందో ఈ యొక్క రాజ్యం అనుకునేటువంటి పరిస్థితుల్లో సంతాన ప్రాప్తి కలగబోతూ ఉంది అంటే, ఈ విధమైనటువంటి తృప్తితో అందుకున్నాడట. అందుకొని ఎత్తుకొని పోతూ ఉంటే వాల్మీకి ఇట్లా ఎత్తుకొని పోతూ ఉన్నాడు. ఎలా ఉందంటే, బిడ్డని పుట్టిన తర్వాత ఎత్తుకొని పోతారు చూచారా, ఈ పాయసాన్ని అట్లా తీసుకొని పోతూ ఉన్నాడు. నిజమే, యథార్థం. ఎందుకని, ఈ పాయసం వాళ్ళు తీసుకుంటారు, గర్భధారణం జరుగుతుంది, తర్వాత పిల్లలు కలుగుతారు, సంతానోత్పత్తి జరుగుతుంది. వాల్మీకి మనకు ప్రమాణం కనుక మీకు ఒకటి చెప్తున్నా, ఎక్కడైనా అంటే వాల్మీకి రామాయణం మనకు ప్రమాణం, అథారిటీ అదే. ప్రామాణికంగా చెప్పాలంటే వాల్మీకి రామాయణమే. తరువాత ఎందరో రాశారు రామాయణాలు, అక్కడ భక్తితో కూడా రాశారు, భగవద్ దర్శనమై కూడా రాసినటువంటి వాళ్ళు ఉన్నారు. కనుక అవి కూడా మనం తీసేయడానికి అవకాశం లేదు. అటువంటి చోట అమోఘంగా కొన్ని విషయాలు ఉన్నాయి. అవి వచ్చినప్పుడు వాల్మీకం కానీ అవాల్మీకాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు నేను చెబుతాను, అక్కడక్కడక్కడ చెబుతూ ఉంటాను. అంటే ప్రధానంగా నేను వాల్మీకం మీదనే పోతాను, వాల్మీకి రామాయణం మీదనే. అవసరం వచ్చినటువంటి చోట వాటిని మీకు తులసి రామాయణం కానీ, రామచరిత మానసం, అట్లాగే కమ్మర్ రామాయణం కానీ తమిళం, భావార్థ రామాయణం మరాఠీ, మొల రామాయణం,
రంగనాథ రామాయణం. ఎందుకంటే ఉదాహరణ ఇప్పుడు రంగనాథ రామాయణం అంటే నా జ్ఞాపకం వస్తుంది. అప్పుడు చెప్తాను మీకు, సముద్రం సేతువు కట్టేటప్పుడు ఈ ఉడత ఒకటి ఉంది కదా రామాయణంలో. ఇవన్నీ చాలా పెద్ద ప్రాబ్లమ్స్. ఉడతా భక్తి. ఇప్పుడు చూడండి అది ఎంత తిరిగిందో చూడండి. ఆ ఉడత ప్రతి ఒక్కరి మనసులో ఉంది. ఉడత భక్తి అనగానే ఉడత కనపడుతుంది. నేను రామాయణంలో వెతికాను ఈ ఉడత ఎక్కడ దొరుకుతుందని. అది ఎట్లా పోయిందో తెలియదు నాకు, అసలు కనపడే లేదు రామాయణంలో. నేను 24,000 శ్లోకాన్ని క్షుణ్ణంగా చదివి రాశాను, కానీ వాల్మీకి రామాయణంలో ఉడత దొరకనే లేదు నాకు. ఎటు పోయిందో అది. తులసి రామాయణం వెతికాను, అక్కడ లేదు. కమ్మన్ రామాయణం చూశాను, అక్కడ లేదు. భావార్థ రామాయణం కూడా నేను ట్రాన్స్లేషన్ చేశాను, ఎందుకంటే కొన్ని నేను భావార్థ రామాయణం నుంచి కోట్ చేసి ఉన్నాను, చైతన్య రామాయణంలో అన్నీ ఉన్నాయి, కానీ అక్కడ కూడా నాకు దొరకలేదు. మరి ఇది ఎంత ప్రాచుర్యం పొందిందబ్బా, ఇది ఎక్కడిది అసలు? ఈ ఉడత ఎక్కడా లేదే ఇది అని ఆలోచించి మూల రామాయణంతో సహా అన్నీ చూసుకుంటూ పోతే ఒక దశలో ఇది రంగనాథ రామాయణంలో దొరికింది. గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణం. అప్పుడు అనుకున్నాను నేను, వరే ఇది తెలుగు ఉడత, ఇది తెలుగు ఉడత. ఇది అర్థమైందా? తెలుగు ఏం చిన్నవాళ్ళ మనవాళ్ళు చూడండి. ఇప్పుడు రామాయణంలో ఉడతను తీసుకెళ్ళి పెట్టారు, అది ఎక్కడా లేదు, రంగనాథ రామాయణంలో ఉంది. కానీ ఇప్పుడు మీరు చూడండి, ఉత్తర భారతదేశంలో కూడాను రాముడు ఉడతని ఇట్లా అంటున్నట్టుగా వాళ్ళు వేస్తారు బొమ్మలు, అవన్నీ కూడాను. అప్పుడు మనం గర్వపడచ్చు, బ్యాష్ తెలుగు ఉడత అన్ని చోట్లకు వచ్చి ఉండదే. అందువల్ల అటువంటి వచ్చినప్పుడు మీకు చెప్తాను నేను. అట్లాగే లక్ష్మణ రేఖ ఇవన్నీ కూడా చాలా పెద్ద ప్రాబ్లమ్స్, అవి వచ్చినప్పుడు చెప్తాను. కనుక ఈ పాయసాన్ని తీసుకొని లోపలికి వెళ్ళాడు, బిడ్డను పట్టుకొని పోయినట్టుగా పోయాడు. ఇప్పుడు 3 భార్యలకు ఇవ్వాలి, కౌసల్య, సుమిత్ర, కైకేయి. వాల్మీకి వాళ్ళు ఎట్లా పంచాడంటే ఈ పాయసాన్ని సగభాగం కౌసల్యకి ఇచ్చాడు. సరే, ఇప్పుడు కిలో అనుకోండి, 1/2 kg ఆమె పోయింది అన్నాడు. అది మీకు బాగా అర్థం. కిలో తెచ్చాను అనుకోండి పాయసం, 1/2 kg అటు పోయింది. ఇంకెంత ఉంది? 1/2 kg. దీంట్లో సగం సుమిత్రకి ఇచ్చాడు, అంటే ఎంత? 1/4 kg. ఇంకెంత ఉంది? 1/4 kg ఉంది. దాంట్లో సగం కైకేయికి ఇచ్చాడు. ఇంకెంత ఉంది? 1/8 ఉంది. అదేం చేశాడు? మీకో నాకో ఇచ్చాడు. లే, మళ్ళీ తీసుకెళ్ళి సుమిత్రకి ఇచ్చాడు. ఇది జరిగిన వ్యవహారం. వాల్మీకంలో ఇట్లుంది, సగభాగం కౌసల్యకి ఇచ్చాడు, ఇంకా సగం ఉంది, అందులో సగం సుమిత్రకి ఇచ్చాడు. ఇంకా సగం ఉంది కదా దాంట్లో, అంటే 1/4. ఆ 1/4లో 1/2 కైకేయికి ఇచ్చాడు. ఆ మిగిలిపోయింది ఆ 1/8 తీసుకొని వచ్చి మళ్ళీ సుమిత్రకే ఇచ్చాడు. ఎందుకంటే చేశాడండి అని నన్ను అడగబాక. ఆయన ఏం చేశాడు అది చెప్పిన మీకు, అంతే. సరేనా? ఇది ఎందుకు చేశాడు నన్ను చెప్పమంటే ఆనందంలో ఏదో ఏదో చేశాడని చెప్తా, అంతకన్నా ఇంకేం చెప్పలేను. అంతేగాని రాగద్వేషాలు అవి ఉన్నాయని నేను చెప్పలేను. ఆమెంటే ఇష్టం, ఏమంటే తక్కువ, ఇవన్నీ నేను అనుకోలేను. ఏదో పంచుతూ పోయాడు అనుకుంటాను నేను, అంతకన్నా మించి నేను ఆలోచించడం లేదు. ఇట్లా పంచాడు. ఇప్పుడు మీకు బాగా అర్థమైంది కదా. ఏం లేదు నాయన, పాయసాన్ని 8 భాగాలు చేస్తే 4 భాగాలు కౌసల్యకి ఇచ్చాడు. 8 భాగాల్లో 3 భాగాలు సుమిత్రకి ఇచ్చాడు, 1 భాగం కైకేయికి ఇచ్చాడు. క్లియర్ ఇది. ఇక దీన్ని ఇట్లా వాల్మీకంలో ఉంటే నేను ఆలోచించినట్టు ఆలోచించారేమో బహుశా. అంటే నాది ఒక రకం అనుకోండి, ఈయన ఆనందంలో ఎట్టాడు పనిచేశాడు, ఇది బాగలేదు పంచడం, పోనీ ఏముంది అయిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ మనం పంచాలి కదా, మన దగ్గర ఉంది కదా పాయసం అని ఒక్కో రకంగా పంచారు. తులసిదాసు పంచినట్టుగా కంబను పంచలేదు, కమ్మను పంచినట్టుగా ఆధ్యాత్మ రామాయణంలో లేదు, ఆధ్యాత్మ రామాయణం ఉన్నట్టుగా భావార్థ రామాయణంలో లేదు. అన్ని రకరకాలుగా పంచుకుంటూ పోయారు అంతే. అక్కడే మనకు అంజనీదేవి కూడా అందుతుంది కొంత. నాకేంటి తక్కువ, నా విసిరి పడేస్తే కాకెత్తుకొని పోయిందని. ఇవన్నీ తరువాత వచ్చాయే కానీ వాల్మీకంలో మాత్రం ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఆ విధంగానే జరిగింది, కానీ మరొక విధంగా జరగలేదు. అలా పనిచేశాడు. 4:3:1. ఓకే, ఆ పాయసం తీసుకున్నారు, అయిపోయింది. ఇక అక్కడి నుంచి దశరథుడికి ఇంతకుముందేమో పిల్లలు ఎప్పుడు కలగాలని, ఆ తర్వాత ఏమో యజ్ఞానికి
ఋష్యశృంగుడు కూడా ఒప్పుకుంటాడా లేదని, ఆ తర్వాత యజ్ఞం సమాప్తి కావాలని. తీరా ఇప్పుడు ఏమిటంటే ఎప్పుడు 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 ఋష్యశృంగుడు వచ్చిన తర్వాత యజ్ఞ నిర్వహణకి 1 year పట్టింది. అవునా? యజ్ఞాశ్వం తిరిగి వచ్చింది కదా అన్ని దేశాలు. 1 year అయింది. ఇప్పుడు వీళ్ళకి పాయసం ఇచ్చిన తర్వాత మళ్ళీ 1 year అవుతుంది. ఈయనకు ఆసక్తి అని చెప్పి 2వ నెలలో ఎవరు అంటారు? కాబట్టి 9 months వెయిట్ చేయాల్సిందే కదా డెలివరీ కావడానికి. మళ్ళీ 1 year అయింది. ఇక్కడ అవాల్మికాలు చాలా అద్భుతంగా రాశాయి. తులసిదాస్ దగ్గరకు పోతే వండర్ఫుల్. ఎందుకో తెలుసా, ఒక్కొక్క చోట పదే వెళ్ళి చూస్తాడట కౌశల్యని. ఎవరు? దశరథుడు. అటు పోయి కైకేయిని చూస్తాడట, ఇటు వచ్చి సుమిత్రను చూస్తాడట. ఎందుకని? వీళ్ళు నాకు సంతానాన్ని ఇవ్వబోతున్నారు, నాకు బిడ్డను ఇవ్వబోతున్నారు కదా అని వీళ్ళ ముగ్గురు చుట్టే తిరుగుతున్నాడట. కానీ ఎక్కువగా కౌశల్య చుట్టూ తిరుగుతున్నాడట అన్కాన్షియస్గా. కారణం తెలియదు, అతనికే తెలియదు కారణం. డెప్త్ సైకాలజీ నుంచి చూడాలి. కారణం ఏంటో తెలుసా? ఎప్పుడు వెళ్ళి కౌశల్యాన్ని చూచినా ఇంకా చూడాలి అనిపిస్తుందట. ఎంతకాలం, కొన్ని వేల సంవత్సరాలు చూశాడు ఆమెని. ఇప్పుడు ఈ వయసులో ఆమెను చూస్తూ ఉంటే ఇంకా చూడాలి. ఒక్కసారి చూచి వచ్చేస్తే మనసు ఏదో ప్రశాంతతను పొందుతుందట. మళ్ళీ అనిపిస్తుందట ఇంకొకసారి మళ్ళీ పోయి చూద్దామా కౌశల్యని అని వచ్చి చూసిపో. ఎందుకో తెలుసా? ఆమె గర్భంలో రాముడు ఉన్నాడు. ఇంకేం కావాలి? రాముడు ఎవరి హృదయంలో అయితే ఉంటాడో వాళ్ళని ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు.